ఒకప్పుడు టీడీపీ అంటే టీడీపీ పచ్చ ఛానల్స్ ఏ ఛానల్లో కూర్చున్నా కూడా ఈ జీవి రెడ్డి అనే అతను మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద రెచ్చిపోయి మాట్లాడేవాడు అనమాట. అలా రెచ్చిపోయినందుకే ఏమో మరి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతనికి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి పదవి ఇచ్చారనమాట. అది ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ దాంట్లో చైర్మన్గా ఆయనకి పదవి ఇచ్చారనమాట. కానీ పాపం ఆ పదవి ఇచ్చిన కొన్నాళ్ళు ముచ్చటగానే నిలిచిపోయింది ఆ పదవి. పాపం ఆయన కానీ ఆ పదవి మరి తన్ని అంటే మరి రెడ్డి అన్న ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అక్కడ తన మాటలు అంటే ఫైబర్ నెట్లో తన మాటలు అధికారులు వినడం లేదని ఫ్రెష్ మీట్ అంటే ఎన్నోసార్లు లోకేష్కి చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టుగా తెలుస్తుంది మనకి. కానీ వాళ్ళు వినకపోయేసరికి ఫ్రెష్ మీట్ పెట్టి ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది, ₹1 ఆదాయం లేదు, జీతాలు మాత్రము నెలకి 1,50,00,000 అవుతూ ఉంది, కానీ ₹1 ఒక కనెక్షన్, కొత్త కనెక్షన్ లేదు, ₹1 కూడా ఆదాయం లేదు అంటూ కూడా ఆయన జీవి రెడ్డి చెప్పడం కూడా చూసాము. తర్వాత చంద్రబాబు నాయుడు అలా మీరు పబ్లిక్గా మాట్లాడడం తప్ప అంటూ కూడా మందలించినట్టుగా తెలుస్తుంది. అంటే అధికారులు సహకరించని అధికారులని వెనకేసుకొచ్చి జీవి రెడ్డిని మందలించినట్టుగా తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు. దీంతో జీవి రెడ్డి మరి మనస్తాపం చెందారో ఏం చెందారో, ఎంతైనా యువకుడు కదా, కోపం ఉంటుంది, ఉక్రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది, అది ముందే రెడ్డి కాబట్టి. సో దాంతో తన టీడీపీ సభ్యత్వానికి, తర్వాత జాతీయ పదవికి, టీడీపీ జాతీయ పదవికి, అధికార ప్రతినిధికి, ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవికి, అన్నిటికీ కూడా రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడుకి లేఖ సమర్పించాడు జీవి రెడ్డి. ఇక్కడ జీవి రెడ్డికి మనమేం జీవి రెడ్డి మీద సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాకపోతే టీడీపీ కోసం పాపం చాలా కష్టపడ్డాడు. ఏ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా పచ్చ ఛానల్లో కూర్చొని ఒకటే మా వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వల్లే పదవి అనుభవించాడు. కానీ పాపం 3 నాళ్ళ ముచ్చటైపోయింది పదవి. ఇప్పుడు ఈయన బయటికి మరి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయనే జీవి రెడ్డి ఇంత చదువుకున్న ఇంత యువకుడు ఈరోజు రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు టీడీపీ కంటే. అంటే ఫైబర్ నెట్లో ఒకవేళ తన అధికారులు తన మాట వినలేదు, తన చేత కాలేదు, అలా రాజీనామా చేశాడు అనుకుంటే ఒక అర్థం ఉంటుంది. కానీ టీడీపీకి కూడా పార్టీకి కూడా రాజీనామా చేయడమే ఇక్కడ మనకి అనుమానంగా ఉందన్నమాట. ఎందుకు అంటే టీడీపీ వాళ్ళు రెడ్లు అంటే మనం చూసాము, అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలుసు. సో ఓట్ల కోసం రెడ్లను బాగా అప్పుడు ఎలక్షన్ ముందు వాడుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన కూటము గెలిచిన తర్వాత రెడ్లని ఎలా పక్కన పెట్టాడో చూసాము. చాలామంది ఇప్పుడు రెడ్లంతా టీడీపీ మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు జీవి రెడ్డి రాజీనామా తర్వాత ఇంకా కొద్ది రోజుల్లో చాలామంది కూడా ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా కార్పొరేషన్ చైర్మన్లు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంకా పాత పద్ధతిని అవలంబిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుల కన్నా ఎక్కువగా అధికారుల మీద ఆధారపడతాడు, అధికారులకి ఎక్కువ విలువిస్తాడు అనేది ఇంతకుముందు కూడా తెలిసి ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబించి ఇప్పుడు అధికారులు వెనకేసుకొచ్చి ఇప్పుడు జీవి రెడ్డి లాంటి ఒక నమ్మకమైన టీడీపీ కార్యకర్తని చంద్రబాబు నాయుడు పోగొట్టుకున్నాడనే చెప్పుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే. సో అప్పుడు కాంగ్రెస్లో చాలా బాగా ఒక వెలిగిన జీవి రెడ్డి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలనుకున్నాడు, కానీ చేరలేకపోయాడు. తర్వాత టీడీపీలో చేరి పదవి పాపం 3 నాళ్ళ ముచ్చట అయిపోయింది. మరి చూడాలి ఇంకా కొద్ది రోజుల్లో జీవి రెడ్డితో పాటు ఎంతమంది క్యూ కొడతారో రాజీనామాకి.